విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలివి తక్కువ సంస్కరణలతో ఉన్నత విద్యకు కష్టాలు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా కొత్త జీవోల జారీతో విద్యా వ్యవస్థ గందరగోళంగా మారింది. ఇప్పటికే ఫౌండేషన్ పాఠశాలలు, ప్రాథమిక స్కూల్స్ మూతబడగా తాజాగా కళాశాలలకు ఇదే గతి ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. విజయనగరం జిల్లా రాజాంలోని డిగ్రీ కళాశాలకు భవనం లేకపోవడంతో జూనియర్ కళాశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది విద్యాశాఖ ఉత్తర్వులతో ఇంటర్ తరగతులు 2 పూటలా నిర్వహించడం వివాదాలకు తావిస్తోంది. చాలని గదుల వల్ల ఒక్క పూట కూడా తరగతులు జరగడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కంజరం నుండి రాజాంకి 3 కిలోమీటర్లు. అంటే మా కాలేజీలోన అంటే ఇంటర్ డిగ్రీ కలిసి ఉండడం వల్ల మాకు క్లాసులు అనేవి సరిగ్గా అవ్వటం లేదు. అది కాకుండా మా కాలేజీ నుంచో ఉదయం ఒక పూటని అంటే ఉదయం 8 నుండి 12:30 వరకు. దీనివల్ల ఏంటంటే ఇంటర్వల్ రావడం వల్ల మాకు వాళ్ళేంచో క్లాసులు ఆక్యుపై చేయడం వల్ల మాకు దానివల్ల మా క్లాసులని వాళ్ళు తీసుకోవడం వల్ల మాకు క్లాసులు అవ్వడం చాలా కష్టంగా ఉంది.